నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పగల వేళ దెబ్బైనను రాత్రి వేళ దెబ్బైనను తగలగా మనల్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు సజీవుల లెక్కలో నిలబెట్టి మనందరము కూడా ఆయన సన్నిధిలో సాయంత్రం వేళను ఆయనను కలుసుకొని 4 మాటలు తెలుసుకునే కృపను మనకు దయచేయాలని ఆయన వాక్కు కోసం ఎదురు చూస్తుండగా ఈరోజు కొన్ని మాటలు యథార్థవంతులు ఎలా ఉంటారో కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. నేను యథార్థవంతుడేనండి, నేను నీతి గలదాన్నేనండి, నేను అన్నాయనంటే మాట పడమండి, అన్నీ ఎన్నో మనం చెబుతానే ఉంటాం. దేవుడు అనాలి మనల్ని ఏదైనా సరే. ఏముని ఏమన్నాడు? నా ఇతనంటే యథార్థవంతుడు ఎవడో లేడని. మోషే ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన ఉన్నాడు. దావీదు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. ఇలా మనల్ని ఆయన అనాలి, మనం అనిపించుకుంటాం కాదు. నేను గొప్పవాడినండి, బాగా వాకింగ్ చెప్తానండి, బాగా పాటలు పాడతానండి, నా ఎంత తెలియగల లేవని నేను అనకూడదు, ఆయనే మనల్ని అనాలి. అలాగే ఏబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదువుతున్న అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. ఏబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల్లు చేయదని వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు వచ్చిన వాళ్ళు. ఆయనేమో పిల్లలు చనిపోయి ఉన్నది దేవదాస్తి పోయి తగలడిపోయి శివరాకరు పుండ్లు వచ్చేసి ఒళ్ళంతా కురుపులతో నిండిపోయి ఆయన చెల్లపెంకలతో కూరుకొని ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళు వచ్చి అంటున్నారు, నీవు యథార్థవంతుడు అని నీ మాటలు చెప్తున్నావు, నీ నీతి మాటలు చెబుతాయా? నువ్వు యథార్థవంతుడు అయితే నీకు ఈ గతి ఎందుకు పడుతుందని వాళ్ళు ఎగతాళి మాట్లాడుతున్నారు. దేవుడే అన్యాయస్తుడా కాదు కదా. ఆయన ఉచితమైన కృపను బట్టి ఎవరు ఎన్ననుకున్నా ఆయన తట్టు తిరిగి ఆయనతో మనం ఉంటే 2 అభిషేకం పొందించుకోగలం. దేవుడు ఏ విషయంలో కూడా అదే అయ్యిందిగా. ఎవరు ఎన్ననుకున్నా దేవుడు ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. ఎన్ని బాధలు పడినా సరే 2 అభిషేకం ఇచ్చాడు, కుటుంబం నింపుదల ఇచ్చాడు. అలాగే మనం కూడా మన నీతిని కాపాడుకుందాం, మన యథార్థతని కాపాడుకుందాం. మనుషులు ఎదురు చూపించవసరం, మన యథార్థత నీతిమంతులుగా మనం మనుషుల ఎదురు చూపించవసరం. దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉంటే దేవుడే తగిన జ్ఞానం ఇస్తాడు. అలాగే ఏబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అన్నాడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు గలవాడంటాడు. దేవుడే అంటున్నాడు. ఏబుని చూసావా? అతను ఎంత యథార్థవంతుడు, ప్రతి విషయంలో నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏ విషయంలో కూడా జారిపోయినట్టు కానీ పడిపోయినట్టు కానీ నేను అతన్ని చూడలా. ఇతనంత యథార్థవంతుడు, నాకు ఎక్కడ ఎవరు తగలలేదని ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు సాతాను అంటున్నాడు, నువ్వు ఆయన చుట్టూ కంచి వేసావు, ఆయన యావదాస్తిని రెట్టింపు చేసావు, కలిసి వచ్చేటట్టు చేసావు, అవన్నీ తీసేస్తే నిన్ను దూషిస్తాడంట. సరే, నీవు అన్నదే కాయించి అతని ప్రాణం మాత్రం నీ చేతుల్లో లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి అప్పుడు నన్ను దూషిస్తే నీ మాట నేను వింటాను అన్నాడు. వెళ్ళింది, అతని ఇష్టం వచ్చినట్టు పిల్లలను చంపేసింది, యావదాస్యం తగలబెట్టి చేసేసి ఇవన్నీ కూడా ఒక రోజులోనే జరిగిపోయింది. అయినా సరే మారు మాట భార్య వచ్చి, ఇంకెందుకు నీ యథార్థత, దేవుని దూషించి మరణం కామంటున్నాడు. అయినా సరే ఆయనేమి బాధపడ్డాడు, ఆయనేమి ఇదవలా. యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడే తప్ప ఎక్కడ కూడా మారు మాట మాట్లాడాలి. అది మన భక్తిలో యథార్థత. మనం యథార్థంగా నడుస్తున్నామంటే అది దేవుని కృప అయి ఉండాలి. నీతిమంతులుగా నడుస్తున్నామంటే దేవునికి ఇష్టలుగా బతకాలి. మనం మనుషులకు ఇష్టలుగా బతకాల్సిన పని లేనే లేదు. అలాగే ఏబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు. నీ భక్తి, నేను భక్తి పరునండి, ఉపాసాలు ఉంటానండి, దేవుడి కోసం ఏదైనా చేస్తానండి, వారానికి 10 రోజులు ఉపవాసం ఉంటానండి. ఎవడో శంకరుడు ఇద్దరు దగ్గర కూర్చొని అనుకుంటా ఆయన అంటాడు, నేను ఇతని వల్లే కాదు, ఈశ్వరుని వల్లే కాదంట, నేను వారానికి 4 సార్లు గుడికి వెళ్తాను, ముమ్మారు గుడికి వెళ్తాను, నేను వచ్చిన దాంట్లో జగం బాగుతాను, ప్రతిదీ ఇస్తాను, నేను ఈశ్వరుని వెళ్ళే కాదంట. అతను ఏమంటాడు పాపం, రొమ్ము కొట్టుకొని, అయ్యా నేను చేసిన పాపం నాకే తగిలింది, నేను నీ అంక చూడటానికి కూడా ధైర్యం చాలలేదని ఒప్పుకుంటాడు. అతను దీవించాడా, ఇతను దీవించాడా? అతన్నే దీవిస్తాడు. అంతే, మనం ఎప్పుడూ కూడా ఇరిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం కనబడగలిగితే, దేవుని మనం యథార్థవంతులుగా మనల్ని చూస్తే దేవుడు అన్యాయస్తుడేమీ కాదు. ఏవుని దీవించినట్టే నిన్ను నన్ను దీవిస్తాడు. యథార్థంగా జీవిద్దాం, ఇదంతా నీతిమంతులుగా ఉందాం, ఆయన బాటలో నడుద్దాం, ఆయనను ఇష్టలుగా చేర్చుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.